సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, మేము ఈరోజు అయితే నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాము. సో ఇదేంటంటే మన ఏషియాలోనే లార్జెస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే మనకి Jan 1 to Feb 15 వరకు జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్లో మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ నుంచి ఆ ప్రోడక్ట్స్ వస్తాయి. సో దీంట్లో క్లాతింగ్, ఫుడ్, గ్రాసరీస్, ఫర్నిచర్, సో డిఫరెంట్ మనకి థింగ్స్ ఉంటాయి అనమాట. సో వి గో అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో మేమైతే 1 by 1 చూపిస్తాము. సో ఇక్కడికి రావడం మనకి వర్తా కాదా, సో ఇక్కడికి రావచ్చా లేదా, అసలుకి సో అఫోర్డబుల్ ఉందా లేదా, సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో లెట్స్ గో గాయస్. సో వీళ్ళు మా ఫ్రెండ్స్, మేము అందరం కలిసి వచ్చినప్పుడు మేము బైక్ రైడింగ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. అంటే ఇక్కడ పార్కింగ్ చాలా డిస్కంఫర్ట్ ఉంది బ్రో. మీరు మెట్రోకి రండి, బై వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఇది గాయస్. సో లెట్స్ గో ఇన్ టు ఏం చెప్పాలి, let's go inside and explore all the things. Okay guys, we almost entered inside. entered. So చూద్దాం 1 by 1 థింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్, ఇది నాకు అంత ఎట్లా ఒక KPH JNTU బజార్ ఉన్నట్టే ఉంది, బట్ అంత డిఫరెంట్ థింగ్స్ ఇంకేం అనిపించలేదు. సో చూద్దాం 1 by 1. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకేముంటాయో చూద్దాం. సో ఇంతవరకు చూసినా నాకు మొత్తం అమ్మాయిల సరికే కనిపిస్తుంది, కానీ అసలు అబ్బాయిలు అంత ఏంది అంటే అబ్బాయిలకు బట్టలు లేవా, అబ్బాయిలకు ఉండవా, అబ్బాయిలు వేసుకోరా, ఎక్కడ చూసినా అమ్మాయిల డ్రెస్లే ఉన్నాయి, ఏడ చూసినా అమ్మాయిల చున్నీలే ఉన్నాయి, ఏడ చూసినా అమ్మాయిల స్కర్ట్లే ఉన్నాయి, అబ్బాయిలకి ఏం దొరకట్లే భయ్యా. సో చూస్తున్నా ఏమన్నా దొరుకుతాయేమో, అసలుకి తినడానికి ఏమైనా దొరుకుతున్నాయో దొరకట్లే. మ్యాక్సిమం ఈ ఇంట్లో వేసుకునే పిల్లోస్, ఈ బెడ్షీట్స్, ఈ అమ్మాయిల బట్టలు గివే ఉన్నాయి. చూద్దాం. సో ముందుకెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటాయో. అమ్మయ్య, మొత్తానికి అయితే ఒక ఐస్ క్రీమ్ దొరికింది, మస్కట్ ఐస్ క్రీమ్ అంట. చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, మేబీ చూసి ఉండొచ్చు మీరు చాలాసార్లు. సో ఒకసారి వెళ్ళి టేస్ట్ చేద్దాం, టేస్ట్ కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. యా లెట్స్ గో. చేస్తామయ్యా. भैया इधर में फेमस क्या है? फेमस हाँ एक అలా తీయనా. సో ఇక్కడ ఫేమస్ ఏంటి భయ్యా? పిస్తా బాదం కుల్ఫీ ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు నేను అదే తీసుకుంటున్నా. చూద్దాం, టేస్ట్ కూడా చూద్దాం. భయ్యా ఒక పిస్తా కుల్ఫీ డబుల్ గా టేస్టా? సో చూద్దాం అట్లున్నా. స్కానర్ లేదంట, ఆగండి తెద్దాం. భయ్యా స్కానర్ భయ్యా ఉందంట బ్రో, ఉందంట స్కానర్. ఆన్లైన్ కూడా పే చేసుకోవచ్చు. సో బేసిక్గా నేను వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరో చెప్పినారు అక్కడ మొత్తం అమౌంట్ వేయాలి, యూపీఐ ఉండదు అని ఉంది. బట్ ఉంది, ఆన్లైన్ కూడా ఉంది. ఈవెన్ చిన్న కార్న్ బండి దగ్గర కూడా ఉంది, డోంట్ వరీ. బాగుంది భయ్యా. నార్మల్ కుల్ఫీగా కాకుండా ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంది, ఆ ఫ్లేవర్ ఉంది. యూ మస్ట్ ట్రై. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. బాగుంది భయ్యా. సో గాయస్, ఇక్కడ గన్ షాట్ ఉంది. సో ఇక్కడ మేము గన్ షాట్ చేస్తున్నాము. 5 గన్ షాట్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. అండ్ ఆర్చ్ ఉంది. నేను కూడా చేస్తా ఉంది. సో ఇక్కడ గన్ షాట్స్ ఉంది. ఇక్కడ 5 గన్ షాట్స్ వచ్చేసి 100 రూపీస్. సో గన్ షాట్ చేద్దాము, ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ ఆర్చ్ కూడా ఉంది. సో అది కూడా 6 షాట్స్ 100 రూపీస్. సో ఇట్లా డిఫరెంట్ చిన్నపిల్లలకి కార్ రేసింగ్ ఇలాంటి డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ కాస్ట్ ఎలా ఉన్నాయో. సో ఇవి టోటల్ కాస్ట్ వచ్చేసి. యా, సో మనం కూడా చేద్దాం ఇప్పుడు గన్ షాట్స్. భయ్యా ఏది భయ్యా? నాది. ఎక్కడ కొట్టే ఫస్ట్ 5 నీవే. ఎక్కడ పేపర్ ఇట్లా కొట్టడమేనా? సో బొక్కలను చూడమంటున్నాడు. ఓకే ఓకే. సో దీన్ని ఇలా హోల్డ్ చేయాలి యాక్చువల్గా. దీని నుంచి
గోలీ వేసిస్తాడు. అచ్చా కొట్టు నీకే బ్లాక్. అక్కడ ఒకసారి చెప్తే ఎగ్జాక్ట్ నాకు హిందీ వాడికి అర్థం చూడు ఇలా ఇలా ఉంది కదా, ఇక్కడ ఏముంది ఆ హోల్లోంచి ఇంకో ఏముంది చూస్తే ఆ ఏములోంచి తీసుకొట్టు. ఓకే 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 డన్ డన్. ఇది భయ్యా ఇక్కడ ఇది ఉంది చూపి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ అంతా ఏం చేయాల్సింది. సో ఆ హోల్లో నుంచి అది కొడితే అదే కదా అక్కడ పడింది, ఎగ్జాక్ట్ పేపర్ పైన పడింది. పేపర్ పైన పడింది. యా ఏదో ఏదో ఆర్మీ ఫీల్ అవుతుంది. మూడైనాయా? 3 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఎటైనా దింపుద మధ్యలో. యా సో గ్యాస్ నేనైతే గన్ షాట్ చేసిన, ఇది అనమాట నాది ఎగ్జాక్ట్గా ఇక్కడ పడింది నాది. సో ఇది 3 5 ఇచ్చినారు. 5 ఇస్తే 2 అవుట్ ఆఫ్ ది ప్యాడ్, 3 అయితే ఇక్కడ పడినాయి. సో వెరీ హ్యాపీ. అంటే ఎగ్జాక్ట్గా టార్గెట్లో పడకపోయినా యాక్యురేట్గా పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ గ్యాస్. మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు. సో గాయస్ మనకి వాక్ చేస్తుంటే ఆన్ ద వేలో బ్రో కనిపిస్తాడు. సో హీస్ ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. ఓకే సో బ్రో కూడా వ్లాగరే. సో ఛానల్ నేమ్ ఏంది బాయ్? ఛానల్ నేమ్ శ్యామ్ శర్మ వ్లాగ్స్. శ్యామ్ శర్మ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రో మంచి చిల్ ఉన్నాడు, ఎనర్జెటిక్ ఉన్నాడు. ద వే ఆఫ్ ర్యాప్ మస్తు ఉందన్నమాట. సో గో అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. గాయస్ సో మనం ఎక్స్ప్లోర్ చేసే అంద వేలో మనకి ఇక్కడ హల్వా కనిపించింది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ హల్వా కాకుండా డిఫరెంట్ హల్వా ఉంది. ఒకసారి భయ్యాని అడుగుదాము ఏమేమి స్పెషల్ ఉన్నాయి, ఎక్కడ నుంచి తీసుకొచ్చిన అడుగుదాము. యా భయ్యా क्या क्या है, क्या हलवा है? कलकट के हलवा है, कलकट का हलवा है, अंजीर है, गाजर है, बादाम का है, पाइनएप्पल है, ये पूरा मिक्स रहता है इनमें। पूरा मिक्स कितना है बॉक्स? ये 300 का आधा किलो रहता है। 300 का आधा किलो हाँ, हाफ किलो. ఓకే. సో గాస్ ఇది బాక్స్ 300 అంట, హాఫ్ కిలో వస్తుంది. సో డిఫరెంట్ హల్వాస్ ఉన్నాయి. అలాగే మీకు రెగ్యులర్గా బయట దొరకవు ఇవి. సో ఇక్కడ ట్రై చేయండి. భయ్యా నామ్ క్యా హై? गोविंद मंडल. గోవింద్. ఓకే భయ్యా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సో టేస్ట్ కూడా చేసిన బాగుంది, ఒకసారి ట్రై చేయండి బ్రో. ఓకే. సో గాయస్ ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ ఈ గేమింగ్ జోన్కి అయితే వచ్చేసినాము. సో డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. జైంట్ వీల్, ఇవి కిడ్స్ ఆడుకునేవి చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ చూద్దాం. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని మేబీ ఇది డ్రై ఫ్రూట్స్ జోన్ అనుకుంటా. అండ్ ఇక్కడ నేనైతే మా వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చున్నా. గోడకు భయం అవుతుంది. ఎట్లుంటుందో అంటే చాలా చిన్నది చాలా పెద్దగా ఉంది. ఏం కాదు, ఇంకో కాలు ఉంది కదా. సో చూద్దాం ఫీలింగ్ ఎగ్జాక్ట్ ఎట్లుంది అమ్మా. ఫీలింగ్ ఎగ్జాక్ట్ స్టార్ట్ కాదు. భయం వేస్తుంది. రూపాయలు ఇచ్చి కొనుక్కున్నట్టుంది భయాన్ని. ఇది అంటే జైంట్ వీల్ ఎక్కినాం కానీ చిన్నది ఎక్కినాం. ఇది చాలా పెద్ద ఉంది. లేదు తీసుడే నేను ఖచ్చితంగా చెప్తున్నా. నువ్వు తిరిగేటప్పుడు ఆపండ్రే అంటాను చూడు. చూడొచ్చు టాప్ నుంచి వ్యూ ఎట్లుందో సూపర్ ఉంది. బట్ తిరిగేటప్పుడే ఎట్లుంటుందో తెలియదు. స్టార్ట్ అయితే సో లైట్ భయం అవుతుంది కానీ ఏదో అట్లా లోపల పెట్టలేదు ఇప్పుడు.
సో అంటే పైకి వెళ్ళేటప్పుడు అంత లేదు కానీ కిందకి వచ్చినప్పుడు ఏమైపోయింది అంటే ఏదో కిందకి దిగుతా ఫీల్ అంటే వెయిట్ లాస్ అవుతున్న ఫీల్ ఉంది. అదొక్కటి తప్ప మిగతా సూపర్. సో అది బాగుంది, చాలా ఎంజాయ్మెంట్. అంటే ఫ్రెండ్స్తో వస్తేనే బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు వస్తే నడవదు, మినిమం 5. సో మస్తు ఉంటుంది అనమాట. చలో ఓకేనా. సో గాయస్ ఇది గాయస్ ఎంటైర్ వీడియో. సో మేమైతే చాలా ఎక్స్ప్లోర్ చేసినాము. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బట్టలే ఉన్నాయి. అంటే బట్టలు ఎక్కడైనా ఉంటాయి కానీ ఇక్కడ మీరు డిఫరెంట్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. అంటే లైక్ ఇక్కడ మనకి జైంట్ వీల్ ఉంది కదా, ఇవి కానీ హల్వాస్ కానీ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కానీ డిఫరెంట్ క్లాత్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి, అవి చూడండి. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక మంచిగా ఉంటుంది అన్నమాట, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండొచ్చు. బట్ ఊర్లో జాతరలు ఉంటాయి చూసినావా, ఆల్మోస్ట్ అది అట్లనే ఉంటుంది. బట్ వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకపోవచ్చు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో రండి. అంటే ఒకళ్ళు 2 ముగ్గురు అట్లా కాకుండా మినిమం 5 మెంబర్స్ 6 మెంబర్స్ రండి. ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీకు క్రియేట్ అవుతుంది. సో మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. బట్ అన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. అంటే విత్ ఇన్ టైంలో మాకు అవైలబుల్గా ఉన్నాయి, మాకు డిఫరెంట్గా అనిపించిన ఎక్స్ప్లోర్ చేసినాము. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.